హాయ్ గైస్, ఈరోజైతే నేను లిటరల్లీ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అనమాట. ఎందుకంటే 1 మంత్ బ్యాక్ నా ఫ్రెండ్ ఒకడు నా దగ్గరకు వచ్చి ఇలా చెప్పాడు. ఏంటంటే, అరే రీసెంట్గా నేను ఒక ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యాను. యాజ్ ఆఫ్ టెక్నికల్ నాలెడ్జ్గా నేను చాలా మంచిగా పర్ఫామ్ చేశాను, కానీ ఇంటర్వ్యూ రౌండ్కి వచ్చేసరికి కమ్యూనికేషన్ చాలా ల్యాక్ అయిందిరా. చాలా ప్రెజర్ ఫీల్ అయ్యాను అండ్ ఎలా మాట్లాడాలో అర్థం కాలేదు. చాలా భయంగా ఉంది, అందుకే అసలు పర్ఫామ్ చేయలేకపోయాను రా అన్నాడు. అప్పుడు నేను వాడికి ఒకటే చెప్పాను, అరే ఇన్ని రోజులు నువ్వు పడ్డ కష్టం కేవలం నీలో ఉన్న ఒక ఫీలింగే ఆ కష్టాన్ని వేస్ట్ అయ్యేటట్టు చేస్తుందంటే నువ్వు అగ్రీ చేస్తావా అని అడిగా. వాడు అన్నాడు, నేను చెయ్యను రా అన్నాడు. మరి అలాంటప్పుడు కేవలం నీలో భయం అనే ఒక ఫీలింగే నీ ఎంటైర్ జీవితంలో ఉండే ఒక సక్సెస్ పార్ట్ని పోగొడుతుందంటే నువ్వు ఎలా అగ్రీ చేస్తున్నావు నాకు అర్థం కావట్లేదు అని అన్నా. అరే ఇదంతా కాదురా, నువ్వు పడ్డ కష్టం ముందు నీ భయం అన్నది ఒక మ్యాటరే కాదు. అసలు ఒక మహాపర్వతం ముందు ఒక గడ్డి పరక లాంటిది నీ భయం, అంతే. తీసి పక్కన బరే. అర్థమైందా? ఇక ప్రెజర్ అంటావా, నువ్వు డైలీ నిద్ర లేవగానే ఒక మాట చెప్పుకో నీకు నువ్వు, అరే నేను ఈ జాబ్ కొడుతున్నా, ఈ జాబ్ నా కోసమే రాసి పెట్టుంది, నేను పక్కా ఈ జాబ్ కొట్టబోతాను. ఇక కమ్యూనికేషన్ అంటావా, డైలీ ఒక బుక్లో ఒక చిన్న ప్యాసేజ్ ఆర్ పారాగ్రాఫ్ తీసుకోబ్రా. నువ్వు తీసుకొని దాన్ని చదవటం మొదలెట్టు. చదవటం అంటే ఒకసారి స్లోగా ప్రాక్టీస్ చేయి, ఒకసారి స్పీడ్గా చదువు. ఇంకోటి కమ్యూనికేషన్లో మెయిన్గా ఉండాల్సింది ఇంగ్లీష్లో ఉండే బేసిక్ వెర్బ్స్ తెలుసుకో. బేసిక్ వెర్బ్స్ అంటే గో అంటే వెళ్ళటం, వాక్ అంటే నడవటం, ఇలాంటి పదాలు డైలీ మనం రెగ్యులర్గా యూజ్ చేసే పదాలు పట్టుకు చూసి తెలుసుకో. వాటిని డైలీ మాట్లాడటం నేర్చుకో. ఎలాగంటే ఇప్పుడు మనం మన ఫ్రెండ్స్తో తెలుగులో ఎలాగైతే మాట్లాడతామో, హాయ్రా ఎలా ఉన్నావు అన్నదాన్ని నువ్వు నీ మైండ్లో అనుకో, హాయ్రా హౌ ఆర్ యూ. జస్ట్ ఇలాంటి ప్రాక్టీస్ చేయరా, అసలు నిన్ను ఆపేవాడే లేడురా. నువ్వు కాన్ఫిడెంట్గా ఉండు. ఇంటర్వ్యూ రౌండ్లోకి వెళ్ళంగానే వాళ్ళని మిస్ చేయి. నువ్వు ఇంటర్వ్యూ రౌండ్ అయ్యేంత వరకు వాయిస్లో బేస్ తగ్గనివ్వద్దు అని అడిగి చెప్పా. వాడు నిన్నే మెసేజ్ చేశాడు నాకు. లిటరలీ బ్రో నాకైతే చాలా హ్యాపీగా ఉంది. నేను చెప్పిన కొన్ని టిప్స్ వల్ల నా ఫ్రెండ్ ఒకడు మారాడు, వాళ్ళు చేంజ్ వచ్చింది అంటేనే చాలా హ్యాపీగా ఉంది బ్రో.